శివాని. సిటీలో ఎన్ని రెస్టారెంట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఒక పర్మనెంట్ గా ఉండే రెస్టారెంట్ ఏంటి అంటే అది జిస్మత్ జైల్ మండి అని చెప్పొచ్చు. సో జస్ట్ ఇమాజిన్ మీరు మీ దోస్తులతో వచ్చి ఇక్కడ హ్యాంగ్ అవుట్ చేసి ఈ జైల్ అంబియన్స్ లో జైల్ వైబ్ తోటి హ్యాంగ్ అవుట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ ఇవ్వడానికి సన్ సిటీలో ఉన్నటువంటి జిస్మత్ జైల్ మండి అనేది కొత్తగా ఓపెన్ అయింది. సో మీరు గనక మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఇక్కడ చిల్ అయితే పక్క గుర్తుండిపోతుంది. అసలు మీరు మీ దోస్తుల్ని ఎప్పుడు కలిసారన్న డేట్ మాత్రం గుర్తుండదు, కానీ ఇక్కడికి వచ్చి చిల్ అయితే మాత్రం ఈ డేట్ పక్కా గుర్తుంటుంది, ఐ బెట్ యూ. సో లోపలికి వెళ్ళి అంబియన్స్, హైజీన్ అండ్ అలాగే డిషెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి తెలుసుకుందాం రండి. సో ప్రస్తుతానికి మనం కిచెన్లో ఉన్నాం. ఈ కిచెన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే నిజంగా చాలా హైజీన్గా ఉంది అండ్ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మనతో పాటు షెఫ్ ఉన్నారు. అక్కన అజర్. సో షెఫ్ అజర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ రోజు మనం వచ్చాం కాబట్టి మన కోసం ఇలాంటి స్పెషల్ వంటకాలు చేసి చూపించబోతున్నారు. అడిగి ఆ ప్రాసెస్ అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. हेलो शेफ. हेलो. सो आज हम लोग के लिए आप क्या स्पेशल बनाने वाले हो? अभी गुलगुलू बनाने वाले हैं हम लोग. पुनुगुलू चिकन गुलगुलू. ओके, ये बोनलेस चिकन है ना? जी बोनलेस चिकन है. ओके. अभी गुलगुलू हम लोग बनाने वाले हैं. ओके, तो मतलब क्या प्रोसेस क्या है, इसको क्या कर मैरिनेट करके रखिए उसको? जी. कैसे, मतलब क्या क्या डाल के? इसमें डाले हैं हम लोग को जीरा, धनिया, ठीक है, मिर्ची, सॉल्ट, अल्लम पेस्ट, ग्रीन चिल्ली, టమాటో సాస్ ఓకే మ్యారినేట్ करे. ఓకే ఓకే. సో ఇది ఒక స్టార్టర్ అన్నమాట, వన్ ఆఫ్ ది స్టార్టర్స్. సో ఈ స్టార్టర్ని పునుగులు, చికెన్ పునుగులు అంటారనమాట. సో దీని ప్రాసెస్ ఏంటి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసి మొత్తం ప్లేస్ చేసేస్తారనమాట. ప్రెస్ కన్నా పడతా? ప్రెస్ కన్నా పడతా. సో ఆర్డర్ రాగానే ఒక 10 minutesలో వీళ్ళు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పునుగుల్ని వాళ్ళు డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసేస్తూ ఉంటారు. సో చికెన్ పునుగులు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లో అయితే ముందు మనం దీన్ని కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసి ఫుల్గా డిప్ చేసేసి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం అనమాట. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. సో शेफ कितना टाइम लगेगा फ्राई करने में? 10 से 15 मिनट लगेगा. 10 से 15 मिनट गोल्डन कलर में. गोल्डन कलर ठीक है, फ्राई करो. సో షెఫ్ ఇవన్నీ స్టార్టర్స్ ఉన్నాయి కదా, చికెన్ పునుగులు, జిఎఫ్సి, చికెన్ చైనా గేట్, ఇవన్నీ సపరేట్గా స్టార్టర్స్ లాగా సర్వ్ చేయడానికా లేకపోతే మండి మీద డెకరేట్ చేయడానికా? సపరేట్ స్టార్టర్స్ సపరేట్స్ పెట్టడానికా? ఓకే. ఇలా అన్ని ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. జిఎఫ్సి, చికెన్ పునుగులు లేకపోతే చికెన్ చైనా గేట్, ఈ మూడిట్లో ఏది ఎక్కువ డిమాండ్లో ఉంటుంది? तीनों अच्छा जा रहा है आपको. तीनों अच्छा जा रहा. సో మూడింటికి డిమాండ్ ఉందని చెప్తున్నారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ స్టార్టర్స్ ఎంత స్పెషల్, స్టార్టర్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిపోతుంది. దేంతో సర్వ్ చేస్తారు దీన్ని? టమాటా సాస్ మైనస్ సాత్ మే. ఓకే. సో ఇప్పుడు గార్నిషింగ్ టైం అన్నమాట. సో ఫైనల్లీ చికెన్ పునుగులు రెడీ అయిన చేతిలో ఉంది. ప్లేట్ చూస్తే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. మొత్తం కలర్ఫుల్గా ఉండేలాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. క్యారెట్, బీట్రూట్, కీరా, క్యాబేజ్ అండ్ విత్ మయోనీస్ అండ్ టొమాటో సాస్ అనమాట. సో మొత్తానికి ఇదే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లేట్. సో థ్యాంక్ యూ షెఫ్, మాకు చికెన్ పునుగులు ఎలా చేస్తారో, ఇంగ్రీడియంట్స్ ఏంటో మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. జిస్మత్ అంటే మండి, మండి అంటే జిస్మత్ అనేలా ఫేమస్ అయిపోయింది. అయితే మండి కూడా అసలు ఇష్టపడని వారు ఉండరు, చాలా మంది ఇష్టపడి మండి తింటూ ఉంటారు. అయితే ఈ మండికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి, అసలు మండి ఎలా తయారు చేస్తారో అందరికీ ఉన్న క్యూరియాసిటీ అనమాట. సో ఆ క్యూరియాసిటీని బ్రేక్ చేయడానికి ప్రస్తుతం మనతో షాయిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ మా కోసం అసలు మండి ఎలా ప్రిపేర్ చేస్తారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? ఫస్ట్ అయితే నూనె వేట్ చేసినాక అందులో ఆనియన్ వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తారు. ఆ తర్వాత మంది మసాలా, ఓకే, రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్, పసుపు, సాల్ట్.
మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మండి మసాలా, ఇది स्पेशल इंग्रेडिएंट అనమాట, ఇదే కీ ఇంగ్రీడియంట్. సో ఈ మసాలా యాడ్ करके आप मंडी बना दोगे. ओके ठीक है. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం, చూద్దాం మనమే. ఓకే ఓకే ఆయిల్. ఓకే पूरा टाइम टेकिंग प्रोसेस कितना होता है मंडी बनाने के लिए? पूरा 20 से 30 मिनट में रेडी हो जाता पूरा మొత్తం ఐటమ్. సో మండి చేయడానికి ఒక 20 to 30 మినిట్స్ పడుతుందని చెప్తున్నారు. సో ఆయిల్ అయితే యాడ్ చేస్తారు. ఆనియన్ डालते हैं. ఓకే సో ఆయిల్ హీట్ అయ్యాక నేను యాడ్ చేస్తున్నారు. ఇది 3 kgs అన్నమాట. పర్ డే 7 to 8 టైమ్స్ దీన్ని మళ్ళీ అంటే ఇదే హాండీలో చేస్తూ ఉంటారు. అంటే డిమాండ్ ఎంత, సప్లై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చికెన్, మటన్, ఫిష్ అన్ని ఒకే దాంట్లో ట్రై చేయాలి తినాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్. సో కస్టమర్స్ కి ఒకవేళ అది నచ్చితే, డిష్ నచ్చితే కనుక వాళ్ళు కిచెన్ లోకి డైరెక్ట్ ఎంటర్ వచ్చేసి వాళ్ళు అడుగుతారు షెఫ్ ఎవరు, అండ్ ఆ షెఫ్ ని అప్రిషియేట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక చాలా మంచి ప్రాసెస్ అని నేను నమ్ముతాను. సో అన్నీ అయితే గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మంది మసాలా. ఓకే మండి మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, फिर इसको अच्छा मिक्स करेंगे. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ టమాటా పేస్ట్ యాడ్ చేశాక టొమాటో పేస్ట్, और कुछ ऐड करना है? हाँ दही ऐड करना. దही. ఓకే సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి అండి. సో ఇప్పుడు పెరుగు. ఓకే మటన్ సూప్ యాడ్ చేసేసి దీన్ని ఇంకో 2 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేస్తారు. సో మనకు మండి అనేది కంప్లీట్గా తయారైంది. ఓకే డన్. సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? नेक्स्ट राइस डालना है इसमें. Rice राइस डालने में 20 मिनट में हांडी रेडी हो जाती ओके 20 to 30 मिनट्स में हो जाएगा पूरा सर्व कर सकते हैं. ओके ठीक है डाल. ఇదేంటి ఘీ? ఓకే ఓకే సో ఫైనల్లీ మండి అయితే రెడీ అయిపోయింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. దీని అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్లేట్ లో సర్వ్ చేసేద్దాం. సో ఇది మీడియం ప్లేట్, ఇందులో అన్నం అయితే సర్వ్ చేసేసారు. ఇప్పుడు గార్నిషింగ్ పార్ట్. సో నెక్స్ట్ ఏంటి షెఫ్? नेक्स्ट चिकन. ఓకే సో Chicken medium. పీసెస్. ఓకే సో మీడియం ప్లేట్ లో 3 pieces వస్తుంది, అండ్ జంబో ప్లేట్ లో जंबो प्लेट 6 పీసెస్, అండ్ సింగిల్ అయితే ఒకటి. विकेट. ఓకే ఓకే ये फ्राई ऑनियन, ఓకే ఫ్రైడ్ ఆనియన్స్, ड्राई फ्रूट, कोथिमीर. ఓకే కొత్తిమీర. సో ఆనియన్, జీడిపప్పు అండ్ ఇంకా చికెన్ పీసెస్ యాడ్ చేసేసారు. ఇప్పుడు गार्निशिंग. ఓకే సో ఇప్పుడు గార్నిషింగ్, మెయిన్ గార్నిషింగ్. సో వీటిని వాటర్లో సోక్ చేసి పెడతారా? हाँ वाटर ఓకే ఫ్రెష్గా फ्रेश रहता. ఓకే ఓకే See, కీరా, खीरा, క్యారెట్, బీట్రూట్. ఓకే mayonnaise. ఓకే रायता, ఓకే రైతా, टमाटर चटनी. టమాటో చట్నీ. ఓకే कंप्लीट. సో ఫైనల్లీ మండి అయితే తయారైపోయింది, రెడీ అయిపోయింది. ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. గార్నిషింగ్ కూడా అయిపోయింది. కాబట్టి దీన్ని టేస్ట్ చేసి అసలు ఎలా ఉంటుందో. ఇక్కడైతే మండి చాలా ఫేమస్ అని నేను విన్నాను. సో నిజంగానే ఫేమసా, ఎందుకు ఫేమస్ అనేది టేస్ట్ చేశాక మీకే తెలుస్తుంది, నేను చెప్తాను. సో మండీలో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనకు షెఫ్ చికెన్ జ్యూసీ మండి ఎలా సర్వ్ చేస్తారో అనేది చూపిస్తారు. సో నార్మల్ మండి కంటే ఇది ఎందుకు డిఫరెంట్ అంటే, నార్మల్ మండిలో మనం చికెన్ పీసెస్ చూస్తూ ఉంటాము, తింటాము. కానీ ఇందులో ఏంటంటే చికెన్ జ్యూసీ అనేది కొంచెం ఒక జ్యూసీ టెక్స్చర్ యాడ్ చేయడానికి చికెన్ జ్యూసీ కర్రీని ఒకటి యాడ్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు షెఫ్ చేసి చూపిస్తారు.
సో ఫైనల్లీ జ్యూసీ చికెన్ మండి అయితే రెడీ అయిపోయింది. అంటే ఒక డ్రై ఉట్టి పీసెసే కాకుండా కొంచెం జ్యూసీ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ డిష్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ షెఫ్, మాకు మండితో పాటు చికెన్ జ్యూసీ కర్రీ కూడా మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రస్తుతం అయితే మనం జిస్మత్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది, హైజీన్ ఏ లెవెల్ వరకు మెయింటైన్ చేస్తున్నారు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఫుడ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ, బాగున్నానండి, థ్యాంక్ యూ. సో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్కి రేటింగ్ ఇస్తే ఎంత ఇస్తారు మీరు? 10/10. 10/10? ఎస్. ఓకేనా, మీరు చెప్పండి. 10/10 అండి. ఓకే, సో ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ అంబియన్స్, మనం ఎక్కడికైనా రెస్టారెంట్కో లేకపోతే ఎక్కడైనా కెఫేకి వెళ్తే మెయిన్ అంబియన్స్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది? బాగుందండి. సో మీరు చెప్తారా అంబియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేనైతే జ్యూసీ మండి తిన్నాము. ఇవాళ నా బర్త్డే యాక్చువల్లీ. హ్యాపీ బర్త్డే స్వతంత్ర టీవీ నుంచి. థ్యాంక్ యూ. ఇలా జ్యూసీ మండి ఆర్డర్ చేసాం, సూపర్ ఉంది. ఇంకా అంబియన్స్ కూడా ఈ జిఎఫ్సి మండి అని చెప్పేసి అది కూడా చాలా బాగుంది. 10/10 నేను కూడా 10/10. ఓకే, సో ఫుల్ ఆన్ హ్యాపీ అనమాట. ఓకే, సో అంబియన్స్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. ఇక్కడ హైజీన్ మెయింటైన్ కూడా చాలా, ఇప్పుడు అన్ని రెస్టారెంట్స్లో రేట్స్ జరుగుతుంది, హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? నీట్గా ఉన్నది, చాలా బాగా రిసీవింగ్ ఉన్నది, బిల్లు కూడా నార్మల్గా ఉంది. హ్యాపీ వీఆర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఇది టేస్టింగ్ టైం. ఇందాక మనం కిచెన్లో అంత అంటే మనకి స్టార్టర్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అండ్ అలాగే మండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి ఇందాక మనం చేసిన ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా నేను టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తాను. సో అట్ ది సేమ్ టైం ప్రస్తుతం మాతో పాటు జిస్మత్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్అప్ చేశారు, ఎలా రన్ అవుతుందో మరిన్ని విశేషాలు ఆయనని అడిగి తెలుసుకుందాం. హలో అండి, బాగున్నారా? ఓకే, సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇందాక మేము కిచెన్ లో అంత ప్రాసెస్ అంతా చూసాము, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్ని చూసేసాము. అండ్ వన్ థింగ్ విచ్ ఐ లైక్ దిస్, చాలా హైజీన్ గా మెయింటైన్ చేశారు మీరు కిచెన్. అవునండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అలా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ మేము దానికి వేస్తాము, నీట్నెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇప్పుడు మీరు షూటింగ్ చేసినట్టుగా కాకుండా ఎవ్రీ టైం ఎప్పుడు వచ్చినా కానీ, ఎప్పుడు సడన్ గా విజిట్ చేసినా కానీ సేమ్ ఇప్పుడు ఎలా ఉందో సేమ్ కిచెన్ అలాగే మెయింటైన్ అవుతుంది అనమాట. డైలీ మస్ట్ అనమాట, కంపల్సరీ. ఏది వాడిన ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నా కానీ అన్ని మంచిగా వాడతాం అనమాట. క్వాలిటీ పర్పస్ గా అన్ని దగ్గర నుండి చూసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాము. రైస్ క్వాలిటీ అయినా ఏదైనా అన్ని చెక్ చేసుకుని చేస్తాం. సో మనం ఇందాక స్టార్టర్స్ ప్రిపేర్ చేసాము. సో స్టార్టర్స్ లో ఫస్ట్ ఏ స్టార్టర్ ట్రై చేద్దాం? పునుగులు స్టార్ట్ చేద్దాం. పునుగులా? సో చికెన్ పునుగులు అన్నమాట. ఇది చాలా డిమాండ్ లో ఉన్నట్టుగా విన్నాను నేను. కస్టమర్స్ కూడా చికెన్ పునుగులు చాలా బాగుందని చెప్పారు. బాగా వెళ్తుందండి స్టార్టర్. ఓకే, సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో మయోనీస్ తోటి కదా? అవును. చాలా బాగుంది, చాలా క్రిప్సీగా, చాలా క్రంచీగా ఉంది. అండ్ మేబీ దాన్ని కార్న్ఫ్లోర్ లో డిప్ చేసినట్టుగా చేశారు కాబట్టి చాలా క్రిప్సీగా ఉంది అండ్ క్రంచీగా ఉంది. అండ్ లోపల అట్ ది సేమ్ టైం చాలా సాఫ్ట్ కూడా ఉంది. ఇంకోటి మనం 2 in 1 అన్నమాట. కలర్స్ కూడా ఏమో యాడ్ చేయమండి మనం దీంట్లో. సో కలర్స్ ఏమి ఉండదు దీంట్లో. మరి ఎలా ఈ కలర్? ఇది ఓన్లీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, దాంతోనే దాని నుండి వచ్చే కలర్ అంతే తప్ప నో కలర్స్ ఏం యాడ్ అవ్వదు. కలర్స్ యూజ్ చేయం అసలు మనం. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. అవునండి, కస్టమర్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా బాగుంది. మేబీ అది కార్న్ఫ్లోర్ లో డిప్ చేసినందుకు చాలా క్రంచీగా ఉంది అండ్ లోపల అట్ ది సేమ్ టైం చాలా సాఫ్ట్ గా ఉంది. సో మీరు షెఫ్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ షెఫ్ హైజీనింగ్ ఉండేటట్టు చూసుకుంటాం అండి. ఏదున్నా నీట్నెస్ ఫస్ట్ చేసుకుంటాము. ఏదున్నా ఏది ఆర్డర్ చేసుకున్నా కానీ చికెన్ కూడా డే వైజ్ మార్నింగ్ వచ్చేస్తుంది. ఏమన్నా షార్ట్ ఉంటే కూడా ఈవినింగ్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాం అన్నమాట. ఏది స్టోరేజ్ పెట్టుకోవాలి, కంప్లీట్ వాళ్ళు చూసుకోవాలి టైం టు టైం. అంత మెయిన్ 8 షెఫ్ ఏముంటుంది అంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని నీట్గా ఉన్నాయా లేవా, అన్ని హైజీన్
హెల్తీగా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తాం అనమాట, ఇంటిమేట్ చేస్తూ ఉంటాం. ఓకే, వాళ్ళు చెప్తారు. ఓకే, మేము కూడా దాని గురించి ఇక్కడ ఉండే అన్ని దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, మీరు కూడా మాక్సిమం కిచెన్ లోనే ఉంటాం మేము కూడా. ఓకే, ఓకే, కిచెన్ లో ఉండేది అందుకే అంత నీట్ గా కనిపిస్తుంది కిచెన్. సో మీరే మీ అబ్జర్వేషన్ లో అంత నీట్ గా ఉంది, టైం టు టైం అంతా అప్డేట్ చేస్తుంటారు. సో మీకు అసలు ఈ జిస్మత్ ఫ్రాంచైజ్ తీసుకుందామని థాట్ ఎలా ఎందుకు వచ్చింది? ఇది ఒక డిఫరెంట్ థీమ్ తో నడుస్తుంది కాబట్టి, ఇంకోటి ఏంటంటే మందిలో ఇది స్పెషల్ కాబట్టి, వేరే టేస్ట్ కంటే ఈ మంది చాలా కొంచెం ఎక్కువ పాపులర్ అయింది కాబట్టి అట్లనే ఫ్రాంచైజ్ తీసుకున్నామండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది తీసుకుని? 1 year అవుతుందండి. 1 year అయిపోయిందండి. ఓకే, ఓకే. సో ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఏం ట్రై చేద్దాం? చైనా గేట్. సో ఇది చికెన్ చైనా గేట్ అండి. ఓకే, ఏంటి స్పెషాలిటీ ఏంటి? సేమియా కొట్టెడ్ తో వస్తుంది ఇది. సేమియా కోటెడ్? అవునండి. ఓకే, నార్మల్ కార్న్ ఫ్లోర్ లో కాకుండా సేమియాతో కొట్టెడ్ వస్తుంది. ఓకే, ఓకే. ఇది పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు, పెద్దవాళ్ళు పిల్లలు కూడా. అవునా? పిల్లలు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. అసలు మీకు చెప్పేంత వరకు నాకు తెలియదు సేమియా అని. సో సాస్ తోటి అవును, టమాటా సాస్. సేమియా టేస్ట్ రావట్లేదు, నార్మల్ ఏదో అంటే మంచి క్వాలిటీ పడతాం కాబట్టి ప్రాబ్లం ఉండకుండా ఉంటాయి. చాలా బాగుంది. ఇది చాలా యూనిక్ ఐటమ్ అని చెప్పొచ్చు, యూనిక్ డిష్. సో చెప్పండి, అసలు ఎంప్లాయీస్ లో కూడా మీరు ఒక థీమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అవునండి. అంటే ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఆ 420 యూనిఫామ్స్ ఇస్తున్నారు. సో ఏంటి ఆ థీమ్ వెనకాల ఐడియా ఏంటి? అంటే ఇది ఆల్రెడీ థీమ్స్ ప్లాన్ తోనే చేస్తున్నాం అనమాట. వాళ్ళకు కూడా డ్రెస్ ఉంటే బాగుంటది, ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసి చేస్తున్నాం అనమాట. ఓకే, డిఫరెంట్ గా ఉండాలి అని, కస్టమర్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నట్టు ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇది ఒక థీమ్ బేస్ మండి కాబట్టి, జైల్ మండి కాబట్టి డ్రెస్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అవునండి. ఏంటి ఐడియాస్, ఏమేమి ఐడియాస్ ఇన్వాల్వ్ చేశారు అంబియన్స్ లో? అంబియన్స్ లో ఇవి అయితే ఉంది కదా, ఈ వాల్క్ అంతా ఇది పిఓపి తో చేయించడం అనమాట, జైల్ అట్మాస్ఫియర్ అవడానికి. ఇంకోటి అంటే స్పెషల్ గా వీళ్ళ ఫోటోస్ వేయించమాట, మూవీ వాళ్ళ ఎవరో జైల్లో పెయింటింగ్ ఏదంతా మొత్తం. ఓకే, సో స్పెషల్ కేర్ అన్నమాట. స్పెషల్ కేర్ చేయించడం. సో ఇది చికెన్ చైనా గేట్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారని చెప్తున్నారు. అండ్ సేమియా కోటెడ్ అన్నట్టుగానే తెలియట్లేదు. ఒకసారి మీరు కంపల్సరీగా టేస్ట్ చేయాల్సిన డిష్ ఇది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ డిష్ ట్రై చేద్దాం? గిస్మస్ ఫ్రై చికెన్ చేద్దామండి. GFC? ఓకే, ఇదే GFC అంటే. ఓకే, 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 డన్. సో ఇది GFC అండి. ఓకే, చాలా యూనిక్ పేరు ఉందన్నమాట, KFC లాగా GFC. ఓకే, సో ఇది మనం ఇందాక తిన్న 2 స్టార్టర్స్ కూడా బోన్లెస్ ఏ ఉండింది. అవును, ఇది బోన్ తో ఉంటుంది. ఇది విత్ బోన్. స్టార్టర్స్ 3 కూడా లోపల చాలా సాఫ్ట్ గా, బయట చాలా క్రంచీగా, చాలా బాగుంది. ఆ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇవన్నీ రన్నింగ్ ఐటమ్స్ అండి, బాగా మూవబుల్ ఉంటాయి బాగా. అవునా, డిమాండ్ లో ఉంటుంది? డిమాండ్ లో ఉంటుందండి. మండి కంటే మండికి ఒక గట్టి పోటీ అని చెప్పొచ్చు. అవునండి, స్టార్టర్స్. సో అందరు ఫస్ట్ ఎక్కువ మంది అయితే నార్మల్ మందిస్లో అయితే ఏంటంటే స్టార్టర్ ఉంటుంది అనమాట. మా మందిలో స్టార్టర్స్ తో కూడా సర్వ్ చేస్తాం అనమాట. మందిలో కూడా స్టార్టర్స్ సర్వ్ చేస్తాం అనమాట. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఫుడ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయింది. అవునండి. అలాంటి టైంలో మీరు 1 year బ్యాక్ తీసుకున్నారని విన్నాము, చెప్పారు ఇందాక మీరు. సో అయినా ఇంత హెవీ కాంపిటీషన్ లో వచ్చి అసలు ట్రై చేద్దామని మోటివేషన్ ఎక్కడ నుంచి వచ్చింది? అంటే వీళ్ళు మెయింటైన్ చేసేది హైజీనిక్ ఉంటుంది, ఫుడ్ రైస్ కూడా అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి కొద్దిగా అంటే రన్నింగ్ బాగా ఉన్నదని దీన్ని తీసుకున్నాం, ఫ్రాంచైజ్ ప్రిఫర్ చేసుకున్నాము. రైస్ కూడా ఏది కాంప్రమైజ్ కాదు, ఏ దాంట్లో అయినా కానీ ఇక నీట్నెస్ ఉన్నా కూడా అయినా ఎక్కడ ఉన్నా కానీ అన్ని కిచెన్లో కూడా అన్ని క్లీన్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ పైనుండి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సిసి కెమెరాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెక్ చేసుకొని ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ చెప్తారు అనమాట. కిచెన్లో ఏమన్నా క్లీన్ లేకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఇమీడియట్లీ కాంటాక్ట్ అవుతాం. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ సాల్వ్ అయిపోతుంది. సూపర్విజన్ ఎప్పుడు చూస్తూ ఉంటారన్నమాట, కెమెరాస్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట 24 hours. అట్లా అంటే ఫ్రాంచైజీ కదా ఇచ్చేసాను చేతులు దులుపుకోవడం అనేది ఉండదండి. అది మీకు మంచిది, వాళ్ళకు ఏది ఉన్నా కానీ తొందరగా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఏముండయి, ఏమున్నా కానీ తొందరగా మనకు ఇది చేస్తారన్నమాట. ప్రాబ్లం క్లియర్. సో మీరు స్టార్టర్స్ అయితే టేస్ట్ చేసేసాం, నెక్స్ట్ ఏంటి? ఫుడ్ మంది చేద్దాం. ఓకే, ఓకే. మండి మెయిన్ జిస్మత్ వచ్చాక మండి తినకపోతే ఎలా టేస్ట్ చేయాలి అది డెఫినెట్లీ. సో ఫైనల్లీ మండి జిస్మత్ మండికి వచ్చాం కాబట్టి
వి గోనా హ్యావ్ మండి. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాం మీకు ఇప్పుడు. Okay. సో ఇక్కడ జ్యూసీ చికెన్ చూస్తున్నాం అండ్ డ్రై చికెన్ కూడా చూస్తున్నాం. ఏంటిది ఈ ప్లేట్ స్పెషాలిటీ ఏంటి? ఇది కాంబో అండి. ఇది కాంబో. ఓకే. అంటే కస్టమర్ డిమాండ్ బట్టి కస్టమర్ ఫ్రై పీస్ అడిగితే ఫ్రై పీస్ ఇస్తాం, దాని వెంబడి. లేదు 2 జ్యూసీ కావాలంటే కూడా 2 జ్యూసీ ఇస్తాం. ఓకే. సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అవును. డ్రై, జ్యూసీ, కాంబో. ఓకే. ఓకే. సో మోస్ట్లీ దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? కస్టమర్ అన్నిటికీ ప్రిఫర్ చేస్తుంటాడండి. ఒకరు ఇప్పుడు ఫ్రై పీస్ కావడానికి ఇష్టపడుతుంటారు తినడానికి, వాళ్ళకు సపరేట్గా ఫ్రై పీస్ కూడా ఇందులో యాడ్ చేసి ఇస్తాం అనమాట. జ్యూసీ చికెన్, జ్యూసీ దాంట్లోనే ఇది ఫ్రై పీస్ కూడా ఇస్తాం. సో మండి ఎలా ఉండబోతుంది అని చెప్పే ముందు టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ జ్యూసీ ట్రై చేద్దాం. ఎలా ఉంటుంది? జ్యూసీ మండి అయితే చాలా బాగుంది. ఆ ఫ్లేవర్, ఇంకోటి ఈ రైస్ మీద ఘీ వేసారు కదా అవునండి. తీసేటప్పుడు, ఆ ఘీ ఫ్లేవర్ కూడా ఈజీగా తెలుస్తుంది. చాలా బాగుంది. కాంబో కాబట్టి జ్యూస్ తో పాటు ఈ ఫ్రై పీస్ కూడా ఫ్రై పీస్ చాలా బాగుంది. జ్యూసీ అయితే ఇంకా చాలా అదిరిపోయింది. చెప్పండి, ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా జిస్మత్ మండి ఫ్రాంచైజీ తీసుకున్నా కూడా ఎలా నడుస్తుంది బిజినెస్? బిజినెస్ బాగుందండి. బాగుందా? డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ జ్యూసీ కూడా బాగా పోతుందన్నమాట రెగ్యులర్గా. దానికి సపరేట్ కస్టమర్స్ ఉంటారు అనమాట. జ్యూసీ ఓన్లీ జ్యూసీ కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట. నిజంగా జ్యూసీ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు వస్తే మాత్రము ఫ్రై పీస్కి ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. ఓకే. సో ఆ 2 తినాలనుకుంటే మాత్రం కాంబోని చేస్తాం. ఓకే. సో ఫ్యూచర్ లో ఎవరికైనా ఇట్లా ఫ్రాంచైజీ ఐడియా తీసుకుంటే బాగుంటుంది, తీసుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా? తీసుకోవచ్చు అండి, బాగుంటుంది. బాగుంటుంది ఫ్రాంచైజీ. అంటే ఏ స్కేల్ మీద తీసుకోవచ్చు, ఏమేమి గుర్తుపెట్టుకుని తీసుకోవాలి? అంటే మనకు వాళ్ళ సపోర్టింగ్ బాగుంటుంది. మనం కొత్త ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రాంచైజీ వాళ్ళది, వాళ్ళ దగ్గర ఉండి మనకు గైడెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి, ఎంత నీట్. ఇవి మెయిన్ దీంట్లో ఏంటంటే నీట్నెస్ మెయిన్. ఇంకోటి హైజీనిక్. ఏది ఉన్నా వాళ్ళు సూపర్విజన్ ఉంటుంది అనమాట. మీరు రైస్ క్వాలిటీ అయినా ఏది ఉన్నా కానీ వాళ్ళ త్రూనే అన్నీ వస్తాయి అనమాట. ఏది కాంప్రమైజ్ గారు దేంట్లో. ఎందుకంటే ఒక్క దగ్గర ఖరాబ్ అయితే మిగతా అన్ని పేర్లు ఖరాబ్ అవుతాయి అన్నట్టు వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇన్స్పెక్షన్స్ కూడా అయితే సడన్ ఇన్స్పెక్షన్స్ అయితే వాళ్ళ నుండి కూడా లేదు. గిస్మత్ అంటే మా ఫ్రాంచైజ్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ కాకుండా మాకే మామూలుగా మధ్య మధ్యలో అందరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, హెడ్ క్యాప్స్ మెయింటైన్ చేస్తున్నారా, గ్లౌజ్ మెయింటైన్ చేస్తున్నారా, అంటే లోపల హైజీనిక్ ఉందా లేదా, ఏమైనా ఇక్కడ డస్ట్ పడేసిరా, క్లీన్ చేయకుండా ఉన్నదా, అవన్నీ దగ్గర నుండి చూసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. సో టైమింగ్స్ ఏంటండి? 12 నుండి ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అవుతుంది, నైట్ 12 వరకు ఉంటుందండి. 12 వరకు. ఓకే. సో ఎంప్లాయీస్కి ఇచ్చే మీ అష్యూరిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎంప్లాయీస్కి ఇచ్చే అష్యూరిటీస్, ఎంప్లాయీ సర్వీస్ బాగా చేస్తారండి. హైజీనిక్గా ఉంటారు వాళ్ళు కూడా. డ్రెస్కి అన్ని మెయింటైన్ చేస్తారు, నీట్గా సర్వీస్ చేస్తారు. ఏదున్నా కస్టమర్తో మంచిగా రెస్పాండ్ అవుతారు అనమాట. ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సో ఫైనల్లీ వై షుడ్ పీపుల్ విజిట్ జిస్మత్ అని అంటే ఏమంటారు మీరు? టేస్ట్ బాగుంటుంది, రావాలి, టేస్ట్ చేయడానికి రావాలి. హైజీనిక్గా ఉంటుంది. ఫుడ్ ఏదన్నా తిన్న తర్వాత ప్రాబ్లం రావద్దు. ఇంకోటి ఏంటి, మేమేం ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయము ఇందులో, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం అనమాట. అట్లా పిల్లలు తిన్నా కానీ ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు వేరే మంది ఏంటంటే ఫోర్జన్ ఉంటుంది, మేము ఫోర్జన్ పెట్టాము. ఎక్కడ ఫోర్జన్స్ అనేది కాకుండా చూసుకుంటాం అనమాట. డే టు డే స్టాక్ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఏ మటన్ అయినా చికెన్ అయినా డే మార్నింగ్ ఫ్రెష్గా వస్తుంది. దాన్ని బాయిల్ చేసి మార్నింగ్ నైట్ మాకు ఎంత అవసరం పడుతుందో అంతే క్వాంటిటీ తెప్పించుకుంటాం. ఏమన్నా తక్కువ పడ్డా కానీ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తెచ్చిస్తాం అన్నమాట. క్వాలిటీ పరంగా కూడా బాగుంటుంది. సో ఫైనల్లీ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అంతా టేస్ట్ చేసాక చాలా అసలు 10/10 వేసేయాలనిపిస్తుంది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అదే చెప్పేసి కాబట్టి హైజీన్ పరంగా చూసుకుంటే అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కిచెన్ కూడా చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేశారు. అండ్ స్టాఫ్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ కూడా చాలా క్విక్ గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మెయిన్ థింగ్ థర్డ్ థింగ్ ఈజ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. పీపుల్ హూ హ్యావ్ క్రేవింగ్స్ ఫర్ స్టార్టర్స్, ఎవరైతే స్టార్టర్స్ చాలా మంచిగా తింటారో, ఇష్టపడి తింటారో, స్టార్టర్స్ కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ జ్యూసీ మండి చాలా స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. కూడా చాలా బాగుంది. సో ఇట్స్ మస్ట్, యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ హియర్. చాలా మంచి ప్లేస్.
యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ అనమాట, చాలా బాగుంది అనేసి. సో వై పీపుల్ షుడ్ విజిట్ జిస్మత్ అని అంటే ఏమంటారు మీరు? ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూడండి. ప్లేస్ అయితే అట్మాస్ఫియర్ కూడా బాగుంటది, అంబియన్స్ బాగుంటది, ఫుడ్ కూడా టేస్ట్ బాగుంటది. ఫుడ్ తిన్నా సాటిస్ఫై ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇంకా పాంతలోని ఆపోజిట్ లో ఉన్న బండ్ల కూడా జాగీర్ పాంతలోని ఆపోజిట్ లో మాది 4th floor లో ఉంటుంది. ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.